మన భారతదేశంలో సుదీర్ఘమైన ప్రయాణం చేసే బస్సులు ఎన్నో ఉన్నాయి. కానీ బార్డర్లు దాటి లండన్ వరకు కూడా ఒక బస్సు ప్రయాణం ఉండేదన్న విషయం మీకు తెలుసా? ఇది నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇది మాత్రం నిజం. 1957లో లండన్ నుంచి ఇండియాకి ఒక బస్సును ప్రారంభించారు. ఇది ప్రపంచంలోని అత్యంత దీర్ఘకాల బస్సు ప్రయాణంగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ రోజుల్లో ఇది ఒక అద్భుతమైన ప్రయాణాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. లండన్లోని విక్టోరియా స్టేషన్ నుంచి ఈ బస్సు ప్రారంభమై ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఆస్ట్రేలియా, యుగోస్లావియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్, పాకిస్తాన్ దేశాల గుండా ప్రయాణించి చివరిగా ఇండియాలో కలకత్తాలో చేరుకునేది. మొత్తం 16,000 కిలోమీటర్లను కవర్ చేస్తూ 50 రోజుల్లో ఈ బస్సు తన గమ్యస్థానానికి చేరుకుంది. అప్పట్లో 20 మంది వ్యక్తులు ఈ ప్రయాణంలో పాల్గొన్నారు. లగ్జరీ సీట్లు, మంచాలు, ఉత్తమ భోజనం వంటి సౌకర్యాలు ఈ బస్సులో అందించబడ్డాయి. ఆల్బర్ట్ ట్రావెల్ అనే ఒక కంపెనీ ఈ బస్సును నిర్వహించింది. ఈ బస్సు ప్రయాణం పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా మరిన్ని నూతన మార్గాలు తెరుచుకోబడ్డాయి.